చర్చ్ అంటే ఏమిటి మరియు అది ఎందుకంత ముఖ్యమైనది? చర్చ్ అనేది ప్రజలు కలుసుకునే ప్రదేశంగా భావించబడినప్పటికీ దేవుడు చెప్పేది ఏమిటంటే యేసుకు చెందిన ప్రతి వ్యక్తి ఒక సంఘమే. దేవుని చేత మనం స్వాతంత్రులుగా ఉండటానికి రక్షింపబడలేదు, కానీ ఆయనను మరియు ఆయనను ప్రేమించే ఇతరులను కూడా ప్రేమించడానికి పిలువబడ్డాము. దేవుని ఆసక్తి మనలను ఒకరినొకరు సేవ చేసే స్వచ్ఛమైన సేవకులుగా మారడానికి వీలు కల్పిస్తుంది. ఆయనను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే ప్రత్యేక సంఘంలో ఆయన సంగమముగా మనము ఆయన ఆత్మ చేత బోధింపబడుచున్నాము. వాక్యంలో ఒకరినొకరు ప్రేమించడం మరియు మద్దతు ఇవ్వడం అంటే ఎలా? మరియు మనం బైబిలును అధ్యయనం చేయడానికి నిరంతరం కలుసుకుంటున్నప్పుడు, ప్రార్థించడానికి మరియు దేవుణ్ణి ఆరాధించడానికి, సంతోషకరమైన సమయాల్లో కూడా మనం ఒకరినొకరు సహాయపడి పెరుగుతాం మరియు వృద్ధి చెందుతాం. మరియు దుఃఖం, దేవుని కుటుంబంగా కలిసి జీవించడం ద్వారా మన సమస్యలను పంచుకోగల వారిని మరియు దేవుడు కోరుకున్న విధంగా జీవించడానికి మనల్ని ప్రోత్సహించే వారిని మనం కనుగొంటాము. యేసు యొక్క మంచితనం, న్యాయం, క్షమాపణ మరియు ప్రేమ గురించి ప్రపంచానికి ధైర్యంగా పంచుకోవడానికి ఇది మాకు అవసరమైన మద్దతును ఇస్తుంది. ఈ విధంగా దేవుడు మన కోసం ప్రణాళిక చేసిన జీవితంలో సంగమము ఒక అత్యవసరమైన మరియు అద్భుతమైన భాగం.